టీటీడీ ఉద్యోగి బాలాజీతో అనుచితంగా ప్రవర్తిస్తూ దుర్భషలాడిన ధర్మకర్తల మండలి సభ్యుడు నరేష్ కుమార్ ను ఆ పదవి నుంచి తొలగించాలని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు నరేష్ కుమార్ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం టీటీడీ పరిపాలనా భవనం వద్ద గంటపాటు శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నరేష్ అనే బోర్డు మెంబరు వాడినటువంటి భాషకి బేషరత్తుగా ఎవరైతే బాలాజీ అనే ఉద్యోగికి ఆయన క్షమాపణలు చెప్పాలి. అలాగే టీటీడీ ఉద్యోగుల మనోభావాలు కూడా ఇందువల్ల దెబ్బతిన్నాయి. మాకు కూడా అర్థం కావడం లేదు. టీటీడీ ఉద్యోగస్తులు భక్తులకి పనిచేయాలా, ఇక్కడ వచ్చిన బోర్డు మెంబర్లకి పనిచేయాలా అని చెప్పి మాకు కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. గతంలో చెప్పారు ఎవరెవరిని మహాద్వారంలో ఎంట్రీ పంపించాలి. అవి గతంలో ఇచ్చినటువంటి గవర్నమెంట్ జీవో కూడా ఉంది. ఈ ఒక మహాద్వార ఎంట్రీ ఎవరికి ఉంది, ఎంట్రీస్ ఎవరికి లేదని. బోర్డు మెంబర్కి మహాద్వార ఎంట్రీనే లేదు. అటువంటిది ఎగ్జిట్లో వచ్చేటప్పుడు ఉన్నతాధికారులు చెప్పినటువంటి ఆదేశాలు ఏదైతే ఉందో అది మా సాటి ఉద్యోగి పాటించడం జరిగింది. ఉద్యోగం కరెక్ట్గా చేసినా తప్పే, కరెక్ట్గా చేయకపోయినా తప్పే అనే విధంగా ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భయభ్రాంతులతో విధి నిర్వహణలో ఉన్నారు అనడానికి చెప్పుకోవడానికి మాకు చాలా బాధాకరంగా ఉంది.